హాయ్ అండి. హాయ్ అండి. ఇదివరక లాస్ట్ టైము మన ఇంటరాక్షన్‌లో అప్పుడు అడిగాను నేను యాక్చువల్‌గా. మీరు పోలీసు చాలా క్యారెక్టర్స్ అన్ని క్యారెక్టర్స్ చేసే పొటెన్షియాలిటీ మీకున్నా కూడా ఎక్కువగా పోలీస్ క్యారెక్టర్స్‌కే కన్‌ఫైన్ అయిపోతున్నానని. అప్పుడు చెప్పారు. ఇది మోస్ట్‌లీ దీని తర్వాత గ్యాప్ రావచ్చని. బట్ గ్యాప్ రాకుండా ఇమ్మీడియేట్‌గా మళ్ళీ పోలీస్ కథతో వచ్చారు. అంటే పోలీస్ కథ అంటే మనకు టైప్ కాస్ట్ అయిపోతున్నామని తెలిసి కూడా మీరు ఆ పోలీస్ కథను ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? అంటే దీంట్లో ఉన్న మిమ్మల్ని హుక్ చేసిన ఎలిమెంట్ ఏంటది? మంచి కథ సార్. అంటే ఆబ్వియస్లీ నాకు మైండ్‌లో ఉన్నింది. బికాజ్ 'అమ్ము', 'జిగర్దంద' తర్వాత 'ఇన్స్‌పెక్టర్ రిషి' ఇవి 3 తర్వాత 11 వస్తుందని నాకు తెలుసు సార్. కాకపోతే ఇంత మంచి కథ వదులుకోవాలని అనుకోలేదు. ఓకే. డ్రెస్ ఒకటే సేమ్. మనిషి సేమ్. కానీ మనిషి క్యారెక్టర్ వేరుంటుంది. క్యారెక్టరేషన్ వేరే ఉంది. సో నాకదొక ఛాలెంజే. ఎందుకంటే ప్రతిసారి ఆహ్, ఆల్రెడీ 3 ఫిల్మ్స్ పోలీస్‌గా చేసి ఇంకో పోలీస్‌గా వస్తున్నప్పుడు వాట్ బెస్ట్ ఐ కెన్ డూ మోర్ దాన్ దోస్ 3 ఫిల్మ్స్. ఐ థింక్ లోకేష్ ఆ క్యారెక్టర్‌ని బాగా డిజైన్ చేశారు. లుక్ మాత్రంగా మీకు ఆ పోలీస్ లుక్ ఉంటుంది. విత్ ద ఖాకీ అండ్ ఆల్. ఏమో సార్ తెలీదు ఫిట్‌గా ఉన్నా అని చెప్పేసి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆర్ ఆస్కింగ్ మీ ఫర్ పోలీస్. బట్ యాహ్! కథలు బావుంటున్నాయి సార్. నాకొచ్చిన లైక్ 5 కథలు వస్తున్నాయి సార్. 5 కథలో 2 కథ పోలీస్ కథ వస్తే అందులో ఒక కథ కంపల్సరీ బావుంటుంది. సో వదులుకోలేని పరిస్థితి. అండ్ ఐ డోంట్ మిస్ దిస్ ప్రొడక్షన్ అండ్ డైరెక్టర్ ఫర్ ష్యూర్. ఎందుకంటే కథ అంత బాగుంది కాబట్టి ఐ సెడ్ ఓకే అండ్ ఐ ఫినిష్డ్ ఇట్ సార్. యాహ్! అయితే ఈ సినిమాకి కాస్టింగ్ డైరెక్టర్ కూడా మీరేనా? అవునండి. ప్రతి ఒక్కళ్ళు రాగానే ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా 'నవీన్ చంద్రవాలని' సినిమా చేశా, 'నవీన్ చంద్రవాలని' నో ద సినిమా ఐడియా చేశా. వాజ్ చాలా యూనిక్‌గా డిఫరెంట్‌గా ఉంది. వెన్ లోకేష్ అండ్ అక్బర్ గారు కలిసినప్పుడు సో యూ వాంట్ టు డూ అ తెలుగు, తమిళ్ అన్నారు. సో మోస్ట్‌లీ తెలుగు, తమిళ్ అంటే తమిళ్‌లో షూట్ చేసి లేకపోతే తెలుగులో డబ్ చేసిన తర్వాత దాన్ని బైలింగ్వల్ అంటారు కొందరు. కొందరు ఆహ్, మి వైడ్ షాట్స్, మిడ్ షాట్స్ కాకుండా వైట్ షాట్స్ మాత్రం వదిలేసి కొన్ని యాడ్ చేసేస్తారు. దాన్ని బైలింగ్వల్ అనేస్తారు. బట్ లోకేష్ అండ్ అక్బర్ సార్ వాళ్ళు దే వర్ వెరీ క్లియర్. సో తమిళ్, తెలుగు 2 ఒరిజినల్స్. దిస్ ఈజ్ ప్రాపర్ తెలుగు ప్రొడక్షన్. తమిళ్‌లో ప్రాపర్ తమిళ్ ప్రొడక్షన్. సో 2 సినిమాలు చేసాం. అండ్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 52 డేస్, 51 డేస్ వి షాట్ 2 ఫిల్మ్స్ అండి. పైగా అదృష్టం ఏంటంటే అండి యూజువల్లీ మాకెలా అవుతుందంటే యాక్టర్స్ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్, క్యారెక్టర్స్ అవన్నీ చేస్తున్నప్పుడు టైం ఉండదు. బట్ వీళ్ళేం చేశారంటే 8 మంత్స్ ప్రీ ప్రొడక్షన్ చేశారు టు ఎగ్జిక్యూట్ ప్రాపర్ తెలుగు, తమిళ్ డైలాగ్స్ నుంచి ఏది ట్రాన్స్‌లేషన్‌లా డబ్బింగ్‌లా కాకుండా ఒరిజినాలిటీ ఉండేటట్టు 8 మంత్స్ వీళ్ళు ప్రీ ప్రొడక్షన్ చేసి వన్స్ వి వెంట్ ఆన్ సెట్ వి ఫినిష్డ్ ఇన్ 51 డేస్ అండి. అయితే యాక్చువల్లీ ఇందాక మీరు 'మహారాజా'ని కోట్ చేస్తూ మాట్లాడారు. దాంట్లో కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇదంతా ఉన్నా కూడా ఎప్పుడైతే ఒక మెయిన్ లీడ్ పర్సెప్షన్ అనేది మారిందో కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. బట్ ఇది చూస్తే గనక మొత్తం టోటల్‌గా కాకి ఇదే కనపడుతుంది తప్ప వేరే హ్యూమన్ ఎలిమెంట్స్ ఏమి టచ్ చేసినట్టు కనిపించట్లేదు. ఎలా చాలా ఉంది ఉండబోతుంది సార్. స్టోరీ? చాలా ఉంది సార్. టైటిల్‌లో 11 సార్. 11 ఇన్వెస్టిగేషన్స్ సార్. ప్రతి 11 ఇన్వెస్టిగేషన్స్ ప్రతి మనిషి మీద జరిగే ఇన్వెస్టిగేషన్ సార్. సో చాలా హ్యూమన్‌లీగా ఉంటుంది. అండ్ భయం నాకు తెలిసి ఒక చిన్న భయం ఉంటది. చెప్పేసాను సారీ. నవీన్ చిన్న గారు భయం ఉంటది. బట్ చూడండి సార్ ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్, గుడ్ స్క్రిప్ట్.